ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నాటి బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని నాటి హోలీ బైబిల్ స్టడీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, జీవగల దేవ, మహోన్నతుడైన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వెలలేని స్థుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపలో ఈ దినం ఈ రీతిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక కలిగి ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. అపోస్తుల కార్యాలు గ్రంథం ధ్యానించుటకు సహాయం చేస్తున్నారు. స్తోత్రాలు. గతంలోని ఆయా గ్రంథాలు, పత్రికల ధ్యానాలను బట్టి వందనాలు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు ధ్యానించుటకు కృపను చూపుతున్నందుకు స్తుతిస్తున్నాం. 6వ అధ్యాయానికి రావడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీ దివ్య వాక్యం ద్వారా ఇంకా దర్శించి మేము నేర్చుకున్న ప్రకారం జీవించు శక్తిని, ప్రేరణను, సహాయాన్ని సమృద్ధిగా ప్రసాదించి మీ ఉద్దేశాలు నెరవేర్చుకొని మేము బహుగా ఇంకా ఫలించడం మీ కృపను ప్రసాదించి మీ దాసుడు శ్యామ్ సుందర్ నా సహోదరుడికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మీ సార్వభౌమ చిత్తంలో ప్రాణాపాయం తప్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బైబిల్ స్టడీ మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. భవిష్యత్తులో కూడా ఆశీర్వాదకరంగా ఉండగా కృపను చూపు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని, హెబ్రీయుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రతిష్ఠులను, అంత్యోకయ వారులకు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని
వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ ఫ్యాన్ బంద్ చేయండి. ప్రార్థన చేసుకున్న ముందే కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. 6వ అధ్యాయానికి వచ్చాము. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించడం మనం చూస్తున్నాం. శిష్యుల సంఖ్య విస్తరించడం మనం చూస్తాం. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉండడం చాలా సంతోషం. అయితే విస్తరిస్తున్న ఆ క్రమంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉండగా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న క్రమంలో అక్కడ సనుగులు రావడం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో అబద్ధం వచ్చింది. ఆది సంఘంలో అననీయ సప్పీరాలు అబద్ధం ఆడారు, వారు చనిపోయారు. 6వ అధ్యాయంలో ఆది సంఘంలో సనుగులు వచ్చాయి. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘం సంఖ్యాపరంగా ఎంతో విస్తరిస్తుంది. సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తున్న సమయంలో సంఘంలో హిబ్రూ భాష మాట్లాడే, గ్రీకు భాష మాట్లాడే యూదు స్త్రీల మధ్య సమస్య వచ్చింది. అప్పుడు పెద్దలు అపోస్తలులు వారు శిష్యులను పిలిపించి 7 ఎన్నుకొనమని ఈ పని కొరకు చెప్పినప్పుడు వారు ఏర్పరచుకున్నారు. పరిచర్య కొరకు వారిని ఏర్పరచుకున్నప్పుడు వారిని ఏర్పరచుకోవడానికి వారిలో 4 నింపుదలలు వారు చూశారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో 4 నింపుదలలు కనిపిస్తాయి. ఒకటి విశ్వాస నింపుదల. ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఏమండి, స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. ఈ 7 మనం చూసినప్పుడు ఈ 7లో 4 నింపుదలలను వారు గమనించారు. ఆ నింపుదలలు కలిగి ఉన్నందున వారిని ఆది సంఘం పరిచర్య చేయుటకు నియమించడం మనం చూస్తాం. కనుక ఆ నింపుదలలు ఏవి అంటే విశ్వాస నింపుదల, ఆత్మ నింపుదల, జ్ఞాన నింపుదల, మంచితనంతో నింపబడి ఉండుట, మంచి నింపుదల, మంచితనపు నింపుదల. మనం గతంలో విశ్వాస నింపుదల గురించి చూసాం. గతంలో మనము పరిశుద్ధాత్మ నింపుదలతో ఈ నింపుదలను గురించి చూసాం. గతంలో మనం దైవ జ్ఞాన నింపుదల ఎలాగో మనం చూసాం. కనుక విశ్వాసంతో ఇంకెక్కువగా నింపబడడం ఎలాగో చూసాం, జ్ఞానంతో నింపబడడం ఎలాగో చూసాం. చాలా విషయాలు తిరిగి ఆ పరిశుద్ధాత్మతో నింపబడడం ఎలాగో చూసాం. రెండవదిగా, మూడవదిగా జ్ఞానంతో నింపబడడం ఎలాగో చూసాం. 4వది ఈరోజు మంచితనముతో నింపబడి ఉండుట, మంచితనపు నింపుదల. 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొని. మంచి పేరు పొందిన, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు. 5వ వచనంలో విశ్వాసముతోనూ అనడం. కనుక మంచి పేరుతో నింపబడుటను ఒక ఆత్మీయ బాధ్యత,
ఆత్మ సంబంధమైన పరిచర్య అప్పగించడానికి ఒక అర్హతగా ఆనాడు ఎంచారు, ఒక యోగ్యతగా ఎంచారు, ఒక సామర్థ్యతగా ఎంచారు. కనుక దేవుని పిల్లలుగా మనం దేవుని పనిలో ఏదో ఒక రకంగా వాడబడుతున్నాం. దేవుని జత పని వారలం. అది సంపూర్ణ సేవకుడైనా, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్న ఒక సేవకుడైనా, సేవకురాలైనా, ఒక సువార్థికుడైనా, ఒక యూత్ మీటింగ్లో విరివిగా వాడబడుతున్న ఒక సేవకుడైనా, ఒక సువార్థికుడైనా, ఒక సండే స్కూల్ పరీక్షలు వాడబడుతున్న ఒక సహోదరి అయినా సహోదరుడైనా, తిరిగి ఆయా పనులు మందిరాల్లో చేసే ఆయా పనులు సంఘం సహవాసంగా కూడుకున్నప్పుడు ఆయా రీతులుగా పనులు చేసే అలాంటి పరిచర్య ఆ పరిచారకులైన. ఇక్కడ వీళ్ళు భోజనాలు పంచిపెట్టాలి. ప్రాముఖ్యంగా ఇక్కడ 7 భోజనాల దగ్గర చిన్న చూపు చూస్తున్నారని సమస్య వచ్చింది. సనుగులు వచ్చాయి. సనుగుల గురించి కూడా కొన్ని ధ్యానాలు చేశాం మనం. సనుగులు సామాన్యమైనవి ఏం కాదు, సీరియస్ తీసుకోవాలి. సనిగి ఆనాడు ఎందరో అరణ్యంలో రాలిపోయారని మనం చూసాం. కనుక ఈ దినాల్లో కూడా మనము సనగకూడదు. దేవుడు మన నోట నుండి వచ్చే ప్రతి మాటకు లెక్క అడుగుతాడని, వ్యర్థముగా మనం ఏది మాట్లాడకూడదని, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలని మనం సనుగుల విషయం కూడా చూసాం. సనుగు కొనక ఎల్లప్పుడూ దేవునిలో సంతోషిస్తూ, ఆనందిస్తూ, అతిశయిస్తూ సాగిపోవాలని మనం చూసాం. కనుక సనుగు కొనకుండా సంతోషంగా సాగిపోవాలి. మంచిది, మంచి పేరు. ఎలాంటి పరిచర్య చేసినా, ఇంకొక ముక్కలో చెప్పాలంటే, క్రైస్తవుడు మంచి పేరు కలిగి ఉండాలి. క్రైస్తవుడు మంచి పేరును సంపాదించుకుంటూ ఉండాలి. ఇంకా క్రైస్తవుడు మంచి పేరులో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రభువును నమ్మకముందు ఎంత భయంకరమైన చెడ్డ పేరున్నా, యేసు ప్రభువును నమ్మిన తర్వాత నువ్వు పరిశుద్ధుడు, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత యు ఆర్ హోలీ పర్సన్, నీవు పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధమైన వ్యక్తివి, పరిశుద్ధమైన స్త్రీ, పరిశుద్ధమైన పురుషుడు యేసు ప్రభు నమ్మిన వారు. కనుక పరిశుద్ధపరచబడిన తర్వాత మనము ఆ పరిశుద్ధతలో కొనసాగుతూ ఉండాలి ప్రభు సహాయంతో. కనుక ఒకప్పుడు చెడ్డ పేరు ఉండొచ్చు, ఒకప్పుడు చాలా భయంకరమైన పేరు ఉండొచ్చు, ఒకప్పుడు చాలామంది మనల్ని అసహించుకొని ఉండొచ్చు, చాటుగా దూషించి ఉండొచ్చు, ఫేస్ టు ఫేస్ ఏమని లేకుండా మనం అలా అంటే వాళ్ళకు హాని చేస్తామన్న భయం ఉండి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మంచి పేరు సంపాదించుకోవాలి. యేసు ప్రభువు నమ్మకం ముందు కొంచెం మంచి పేరున్నా, ఏదో ఒక పొరపాటు చేస్తూనే కొన్ని విషయాల్లో మంచి పేరు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నమ్మలేదంటే ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు. కనుక యేసు ప్రభువును నమ్మిన తర్వాత సంపాదించే మంచి పేరు అది చాలా ఉత్తమమైనది. యేసు ప్రభు నమ్మకం ముందు మంచి పని చేయడం తప్ప నేను అనట్లేదు. యేసు ప్రభు నమ్మకం ముందు కొన్ని మంచి పనులు చేసి చచ్చిపోయి నరకానికి పోతే ఏం ప్రయోజనం? కనుక 10 మందికి మేలు చేసి 100 మందిని దోచుకుంటే అదేం మంచి? కనుక కొంతమంది 1000 మందిని మోసం చేస్తూ ఏదో 10 మందికి కనిపించేలా కొన్ని మంచి పనులు చేసి సోషల్ మీడియాలో ఫుల్ అడ్వర్టైజులు ఇచ్చుకుంటూ ఉంటారు. 10 మందిని మోసం చేశావు, 100 మందిని మోసం చేసి 10 మందికి సహాయం చేశావు. అది దేవుని దృష్టిలో ఎలాంటి సహాయం? అది దేవుని దృష్టిలో ఎలాంటి మంచి? కనుక మంచి యేసు ప్రభువులో బ్రతుకుతూ నమ్మకంగా వాక్యానుసారం చేసే మంచి కనుక ఆ మంచితనాన్ని సంపాదించుకోవాలి. మంచి పేరు. ఈ మధ్య నేను ఒక వచనాన్ని చూపించాను.
సామెతల్లో మనం చూస్తే 22వ అధ్యాయం ప్రసంగి 7:1 చదవండి ఒకసారి. మొదట ప్రసంగి 7:1. ప్రసంగి 7:1 సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కనుక మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. జఫన్యా బ్రదర్ సహోదరుడు దేవుని సేవకుడు పాట రాశాడు. అది దేవుని గొప్పతనం మీద. సుగంధ తైలము కంటే సువాసనలు పంచే పరిమళమే నీ నామము, పరిమళమే నీ నామం. సుగంధ తైలము కంటే సువాసనలు పంచే పరిమళము నీ నామం. సుగంధ తైలాలను మించిన పరిమళం యేసుప్రభు వాక్యం, యేసుప్రభు నామం అనే పాట, ఒక అద్భుతమైన పాట. నా ప్రియ సహోదరుడు జఫన్యా ఖమ్మంలో సేవ చేస్తున్నాడు, ఆయన రాశాడు. కనుక సుగంధ తైలము కంటే గొప్పది దేవుని నామం. కనుక సుగంధ తైలము కంటే గొప్పది మంచి పేరు. దేవుని పిల్లలుగా మనం మంచి పేరు సంపాదించుకోవాలి. అదే ఇక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనంది. ఇంకో వచనం కూడా సామెతలు 22:1 సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. చూసారా, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. గొప్ప ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి పేరు లేకుంటే ఏం ప్రయోజనం అని బైబిల్ సెలవిస్తుంది. దాని సారాంశం వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. కనుక సుగంధ ద్రవ్యాలు ఎంతో సువాసన వెదజల్లొచ్చు, కానీ మనం ఎన్నో స్ప్రేలు కొట్టుకున్నా మనకు మంచి పేరు లేకుంటే మన ఖరీదైన ఆ పరిమళ తైలాల వల్ల మనకు మంచి పేరు వస్తుందని చెప్పండి. వెండి బంగారాలు ఎన్నో సంపాదించవచ్చు, బ్యాంకు లాకర్లలో దాచుకొని రావచ్చు, ఇంకెక్కడెక్కడో దాయొచ్చు. కానీ దానివల్ల ఏమని బైబిల్ చెప్తుంది? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే గొప్ప ఐశ్వర్యం, మంచి పేరు కోరదగింది అని బైబిల్ చెప్తుంది. కనుక క్రైస్తవులుగా మనం మళ్ళా చెప్తున్నా, యేసుప్రభు నమ్మక ముందు నీ పేరు వదిలేయి, దేవుడు తుడిచిపడేసాడు. దేవుడు నీ తప్పిదాలు పాపాలు వెనక వేసేసాడు. మళ్ళీ చూడడు ఆయన. అర్థమైందా? నువ్వు తవ్వుకోవద్దు, అపరాధ భావంలోకి వెళ్ళిపోవద్దు. నీవు దేవుని బిడ్డ. ఒకవేళ నమ్మినాక ఏదైనా పొరపాటు జరిగిందా సరి చేసుకో, యేసుప్రభు రక్త ప్రోక్షణ కింద తెచ్చుకో, యథార్థ హృదయంతో ఒప్పుకో, యథార్థమైన పశ్చాత్తాపం చెందు, దిద్దుకో. ఎందులో బలహీనమయ్యావో దాంట్లో బలపడు, సాగిపో. అదే జయ జీవితం, అదే జయ జీవితం. కనుక యేసు ప్రభువును విశ్వసించి రక్షించబడిన తర్వాత మంచి పేరును మనం సంపాదించుకోవాలి. మంచితనంతో నింపబడాలి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో 4 నింపుదలలు కనిపించాయి. పరిచర్యకు వాడబడే వారిని ఎవరిని వాడుకుందాం అని వాళ్ళు వెతికి ఈ 4 నింపుదలలు గల 7గురిని ఎన్నుకున్నారు. అందులోని ఒక వ్యక్తే క్రైస్తవ మొదటి హతసాక్షి స్టెఫెన్. మామూలు వాళ్ళు కాదు. కనుక మంచి పేరు సంపాదించుకో.
ఇర్మియాలో గతంలో ఒక మాట అన్నాను కదా, ఇర్మియాలో 17వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. ఈ మధ్య దాని మీద ఒక మెసేజ్ కూడా అందించాను. నా అంతము ఎట్లుండున్నది అనే అంశంలో ఈ వచనాన్ని చాలాసార్లు ఎత్తి చూపించాను. ఇర్మియా 17:13. ఇర్మియా 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవజలంలో ఊటను విసర్జించి ఉన్నారు గనుక ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉండురు. నీవు మంచి పేరు సంపాదించుకుంటేనేమో కీర్తనలు 112:6 ఏముంటుందంటే చదవనవసరం లేదు, కానీ నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు అని ఉంటుంది. 112వ కీర్తన 6వ గీత వాక్యం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు అని ఉంటుంది. కనుక నీతిమంతుడు నీతిని అనుసరించి జీవించేవాడు. వాక్యం మేలు చేయమంటుంది, వాక్యం మంచి పేరు తెచ్చుకుంటుంది, వాక్యం వెండి బంగారాల కంటే మంచి పేరు శ్రేష్టం అంటుంది. కనుక ఐశ్వర్యం కంటే మంచి పేరు మంచిది అంటుంది. అలా దేవుని వాక్యాన్ని విని అలా బ్రతికిన వారు, మంచి పేరు తెచ్చుకున్నవారు, మంచి పేరు మంచితో నింపబడుతూ మంచి చేస్తూ ఈ లోకయాత్ర ముగించిన వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. వారి సాక్ష్యం ద్వారా, వారి మంచి కార్యాల ద్వారా. యేసుప్రభు నమ్ముకున్నారు కానీ ఎవరికి మంచి చేసింది ఏమి లేదు అనుకోండి. ఒకవేళ ఎవరికే మేలు చేయాలి, రక్షణ పొందాను, పరలోకం పోతాను, సంతోషం హల్లెలూయా అనుకొని ఎవరికి ఏ మేలు చేయక ఏ కార్యము చేయక ఈ లోకయాత్ర ముగిస్తే అలాంటి వారు ఏమండి, అలాంటి వారి జ్ఞాపకము ఇసుక మీద రాసిన వ్రాతల్లా ఏమండి చెరిగిపోతుంది. ఇసుక మీద రాసిన రాతల్లా చెరిగిపోతుంది. కనుక ఇసుక మీద రాసిన రాతల్లా జ్ఞాపకం కాకూడదు, నిత్యము జ్ఞాపకంలో ఉండాలి. నీతిమంతుడు నిత్యము జ్ఞాపకం. కనుక నిత్యము జ్ఞాపకంలో ఉండాలంటే మంచి పేరుతో నింపబడాలి. నేను గతంలో చెప్పాను, యామీ కార్మెకేల్ తమిళనాడుకు వచ్చి, స్కాట్లాండ్ నుండి తమిళనాడుకు వచ్చి, లేక పాశ్చాత్య దేశం తమిళనాడుకు వచ్చి, ఆమె తమిళనాడులో గోదాపూర్ అనే ప్రాంతంలో ఆమె పరిచర్య చేసింది. ఆమె దేవదాసీల మధ్య పరిచర్య చేసింది. స్కాట్లాండ్ నుండి వచ్చింది. దేవదాసీల మధ్య పరిచర్య చేసి ఆ దేవదాసీలను అంటే రాత్రి వేళల్లో ఆ క్రైస్తవేతర కొన్ని గుళ్ళల్లో పూజ చేస్తూ ఆ ఉదయకాలం నైట్ ఏమో వీధుల్లోకి వెళ్ళి వ్యభిచారం చేసేవాళ్ళు దేవదాసీలు అనేవారు. అలాంటి వాళ్ళు అలా యవనస్తులందరూ అక్కడ దేవదాసీలుగా ఉండి వారి జీవితాలు నాశనం అయిపోతుంటే చూడలేక ఆమె వారి కోసం ప్రయాసపడి యేసయ్య ప్రేమను తెలియజేసి ఎంతోమందిని దేవుని కొరకు సంపాదించి వారికి మంచిని నేర్పి, వారికి కొన్ని చేతి వృత్తులు నేర్పించి ఏమండి వారిని వ్యభిచార కూపం నుండి విడిపించి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గౌరవంగా బ్రతికేలా చేసి మరలా పరిచర్య కోసం ఇంకో ప్రాంతానికి ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, పరిచర్య కోసం ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి యామీ కార్మెకేల్ స్కాట్లాండ్ నుండి వచ్చి భారతదేశానికి తమిళనాడు ప్రాంతంలో గోదాపూర్ అనే ప్రాంతంలో ఆమె సేవ చేసి ఎంతోమంది దేవదాసీలను వ్యభిచార కూపం నుండి విడిపించి ప్రభులోకి నడిపించి వారి జీవితాలు కట్టి వెలిగించి ప్రేమను పంచి ఆమె వెళుతుంటే ఆ ప్రాంత ప్రజలు ఇలా అన్నారంట. ఆ ప్రాంత ప్రజలు ఇలా అన్నారంట, మా ప్రాంతాన్ని దేవుని ప్రేమ
దేవుని పరిశుద్ధత విడిచి వెళ్తుంది అని ఏడ్చారంట. క్రైస్తవేతరులు ఏడ్చారు. యామీ కార్మికులు వివాహం చేసుకోకుండా ఒక యవనస్తురాలు ఏమండి దేవదాసీలను ఏమండి వాళ్ళను బాగు చేసి వ్యభిచార కూపం నుండి విడిపించి వాళ్లకు చేతి వృత్తులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చక్కగా పరిశుద్ధంగా బ్రతికేలా ప్రభులోకి నడిపించి వెళ్ళిపోతుంటే మా ప్రాంతాన్ని, మా భారతదేశంలోని తమిళనాడులోని ద్వాదాపూర్ ప్రాంతాన్ని దేవుని ప్రేమ పరిశుద్ధత విడిచి వెళ్తుంది అని ఏడ్చారంట. యామే కార్మికులు వెళ్తుంటే ఎంత మంచి పేరు ఇప్పుడు చెప్తున్నాను చూసారా నేను. కనుక నీటి మీద రాసిన లేక ఇసుక మీద రాసిన రాతల్లా చెరిగిపోకూడదు క్రైస్తవుని జ్ఞాపకం. తను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత కూడా నిత్యము నిలిచిపోవాలి. నేను ఎప్పుడో మాట అంటుంటాను, క్రైస్తవుడు మరణాంతర పరిచర్య కూడా చేయగలగాలి. బ్రతికుండంగా చేయడమే కాదు, బ్రతికుండంగా నువ్వు చేస్తున్న పరిచర్య నీ మరణాంతం కూడా పరిచర్య చేయగలగాలి. అంటే నీవు మంచితో నింపబడాలి, మంచిని చేయాలి. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత మా ప్రాంతాన్ని విడిచిపోతుందని ఏడ్చారంట. బా ఒకవేళ ఎవరైనా చనిపోతే మా ఊరికి పట్టిన పీడ పోయిందిరా అనుకున్నారనుకో, క్రైస్తవుడే. అది ఏమి సాక్ష్యమిక, ఏం మంచితనమైంది. పోయినాడమ్మా, ఇక ఆమె నిమ్మలంగా బతుంది ఇప్పుడన్నా అన్నారనుకో, ఆయనది ఏం సాక్ష్యం? భర్త చచ్చిపోయాడు, ఆ భార్య గురించి కొద్దిమంది కూర్చొని మాట్లాడుకుంటూ మొత్తానికి పోయాడు, ఆమె నిమ్మలంగా బతుకుతుంది అన్నారనుకో, ఎలాంటి క్రైస్తవుడు ఆయన? కనుక మంచితో నింపబడి మంచి చేసి మంచి మరణం, మంచి సావు చచ్చాడమ్మా అంటుంటారు ఊర్లలో. ఏంటి మంచి సావు అంటే? అందరూ బిడ్డలు కొడుకులు అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పండుగ సందర్భంగా అందరూ కళ్ళ ముందు ఉంటే మంచిగా కడుపు నిండా బిర్యానీ తిని కుర్చీలో కూర్చొని చచ్చిపోతే బాగా చచ్చినట్లు. అందరిని కళ్ళారా చూసుకొని కడుపు నిండా తిని పోయిందమ్మా మంచి సావు, అదే మంచి సావు. మంచి పేరు తెచ్చుకొని మంచి చేసి మంచి సాక్ష్యం నిలుచుండేలా విడిచి వెళ్ళిన సావు మంచి సావు. అది మోటుగా చెప్పాలంటే వాడుక భాషలో తెలంగాణ ఇలాగనే అంటుంటారు, పల్లెల్లో మంచి సావు చచ్చాడు. ఏది మంచి సావు? యేసుప్రభు నమ్ముకున్న వారి సావు మంచి సావు. తిరిగి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళల్లో మంచి చేసి చచ్చిన వాళ్ళ సావు ఇంకా మంచి సావు. యేసుప్రభు నమ్ముకొని కూడా మంచి చేయక చేస్తే ఎలాంటి మంచి సావు అది? దేవా నా అంతం ఎట్లా ఉండున్నది, ముగింపు కొరకు పని చేయాలి. మన ముగింపు బాగుండాలంటే మంచి సాక్ష్యాన్ని విడిచి వెళ్ళాలి. మంచిది. బైబిల్లో నుండి ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తెస్తాను, కొన్ని చదివిస్తాను, కొన్ని ఓరల్గా చెప్పేస్తాను. మంచి పేరు పొందిన వాళ్ళు కొందరు, దానికి వ్యతిరేకమైన పేరు పొందిన వాళ్ళు కొందరు. వీళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళకేమి, వీళ్ళ ద్వారా ఏం మేలు కలిగింది, వాళ్ళ ద్వారా ఏం నష్టం కలిగింది, లేక వాళ్ళే నష్టపోయారు అనే కోణంలో మనం చూద్దాం. కనుక ఆది సంఘం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో సమస్య వచ్చినప్పుడు 7గురిని పరిచర్య కొరకు ఎన్నుకున్నప్పుడు 4 నింపుదలలు వాళ్ళు కలిగి ఉన్నారు. విశ్వాస నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, జ్ఞాన నింపుదల, మంచి నింపుదల. మంచితో నింపబడ్డారు, మంచి పేరుతో. దీన్ని సాక్ష్యం అని కూడా అనొచ్చు. మంచి సాక్ష్యంతో నింపబడ్డారు, మంచి పేరుతో నింపబడ్డారు. మంచి బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూపిస్తాను, మీరు రాసుకునేవారు రాసుకోండి. నేను ఓవరాల్గా కూడా రిఫరెన్స్ చెప్తాను, దానిలో విషయాలు చెప్తాను, కొన్ని అక్కడక్కడ చదువుదాం. ఏమండి, మొట్టమొదటిది అబీగయిల్. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే అబీగయిల్
గురించి మనం చూడొచ్చు. మొదటిగా అబీగయలు నాబాలు భార్య. సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25:3 చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఇక్కడ వరకు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. కనుక ఒక 2 కాలమ్స్ లాగా రాసుకోండి. ఈ చెప్పేది ఏంటంటే, ఒకటి మంచి పేరు తెచ్చుకున్న వారు, మంచి పేరు గలవారు. రెండవది చెడ్డ పేరు తెచ్చుకున్నవారు. కనుక మంచి పేరు తెచ్చుకున్న లిస్టులో అబీగయిల్ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది సుబుద్ధి గలది. సుబుద్ధి గలది. సుకన్య అనే పేరు పెట్టుకుంటారు, తప్పేం లేదు. జ్ఞానసుందరి అని పేరు పెట్టుకుంటారు. ఒక ఆమె పేరంట జ్ఞానసుందరి అంట. 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయింది. జ్ఞానసుందరి పాస్ అయ్యావే, 10th ఎక్కడిదే పోయింది, ఎన్నిసార్లే, ఇది 10. జ్ఞానసుందరి పేరుకు ఆమె లైఫ్కి అర్థం ఉంది. జ్ఞానసుందరి కనుక ఈమె సుబుద్ధి గలది. ఎందుకు ఇది జ్ఞాన సుందరి అని జ్ఞాపకం చేశానంటే, ఈమె గురించి ఇక్కడ ఏమన్నదంటే, ఇది చాలా కష్టం తెలుసా. ఏది కష్టమో ఇప్పుడు చెప్తారు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండే, అది అందమైనది, గుణం గలది. కనుక చాలా అందంగా ఉన్న వాళ్ళు కొందరు ఆ గుణాన్ని కాపాడుకోలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని కాపాడుకోలేక, అంటే అలా ఉంటాయి కాబట్టి అలా ఉంటారని కాదు, వాళ్ళు అలా తయారవుతారు. కొందరు గర్వంతోనో అందాన్ని బట్టి అతిశయించో. ఒకసారి ఒక చెల్లి చాలా అందంగా ఉంటుంది. ఆమె అంటుంది, మా ఆయన అదృష్టం అసలు నేను ఆయన భార్యను కావడం అంటుంది. ఓరిని ఆయన కూడా బాగానే ఉన్నాడు. ఆయన ముక్కిటు మూతిటి ఏం లేదు, మంచిగా ఉంటాడు. ఆయన హ్యాండ్సమ్. కాకపోతే కొంచెం తోలు తెల్లగా ఉంటుంది. ఆయన తోలు కొంచెం చామన ఛాయ. ఆయన అదృష్టం నేను దొరకడం అంటాం. అట్ట మళ్ళా వాక్యం చెప్తుంది, వాక్యం కూడా చెప్తుంది అంటాడు. చర్చెస్లో వాక్యాన్ని పిలుస్తున్నారు నన్ను నాతో చాలా సార్లు అంటుంది. నేనేమో చర్చిలో వాక్యం చెప్పడానికి లేడీస్ను అంటే వాక్య ప్రకారం వాడబడాలి. సహోదరుల పరిచయం సహోదరులకు ఉంది. ఆమె ఆదివారం పైకి వాక్యం చెప్తుంది. మరి నేను నేర్చుకున్నది అలా లేదు. చాలామంది దైవజనుల దగ్గర నేను నేర్చుకున్నది వాక్యాన్ని బట్టి నేను చూసింది అలా అనిపించలేదు. కనుక నేను ఆమె ఎన్నిసార్లు చెప్పినా నేను మౌనంగా ఉండిపోయాను. కాబట్టి చిన్నగా దూరం అయిపోయాను. కనుక ఒకవేళ ఎక్కడన్నా దేవుడు ఆయన సార్వభౌమ చిత్తంలో కొన్ని అడవుల్లో, కొండల్లో, అటవీ ప్రాంతాల్లో, ఇప్పుడు మేరీ స్లెస్టర్ మిషనరీ, ఆమె అడవుల్లో, దక్షిణాఫ్రికా అడవుల్లో ఆమె సేవ చేసింది. మరి అక్కడ దేవుడు అలా వాడుకున్నాడు. అక్కడక్కడ అలా వాడుకున్నాడు దేవుడు ఆయన సార్వభౌమ చిత్తం. అక్కడ కూడా వాళ్ళు పరిచయం చేయగా సంఘాలు స్థాపించబట్టి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు కొందరు విశ్వాసాలను సంపాదించి పురుషులను నిలబెట్టని తెలియదు. మళ్ళీ అది కూడా సరే. ఇప్పుడు ఆ అంశంలోకి ఇప్పుడు ఎందుకు కానీ, సిస్టర్స్ తప్పకుండా పరిచయం చేయాల్సిందే. అయితే వాక్యం ఎలా చెప్తుందో అలా చేయాలి. అది సింపుల్గా. ఇంకా దీంట్లో ఏమంటారు చెప్పండి. ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా వాక్యానుసారం పరిచర్య చేయాలి. కనుక ఈమె సుబుద్ధి గలది, సుందరమైనది. రూపసి అంటే పర్సనాలిటీ బాగున్నది. సౌందర్యవతి అంటే ముఖం బాగున్నది. రూపసి అంటే శరీర సౌష్ఠవం కలిగింది. కనుక చాలా అందమైంది, గుణం కలిగింది. భర్త తప్పు చేసినప్పుడు పురుషులందరినీ చంపుదామని దావీదు వస్తే ఏమండి, ఆమె జ్ఞానయుక్తంగా పనిచేసి వెళ్ళి ధాన్యాలు అవన్నీ తీసుకెళ్ళి ఏమండి దావీదుని ఎదుర్కొని బ్రతిలాడి తన
ఆ బంధువులలో పురుషులను కాపాడుకుంది. కనుక మంచి పేరు బైబుల్ చెప్తుంది ఈమె గురించి ఏమని? సుబుద్ధి గలదై. తర్వాత నాబాలు చచ్చిపోతాడు. తర్వాత దావీదు ఈమెను పెళ్లి చేసుకుంటాడు. భర్త చనిపోయింది. కనుక ఇది ఎవరు? అబీగయీల్. మంచి పేరు ఇవాళ చెప్పుకోవట్లేదు. కనుక మంచి పేరు సంపాదించు. అందం మోసకరం, సౌందర్యం వేదం. మరి అందం దేవుడే ఇచ్చాడు, నేనేం చేయ అని వచ్చాడు. అంటే నేను అనట్లేదు, ఎవరైనా బాగా అందంగా ఉన్నామే దేవుడే ఇచ్చాడు అందం. వాళ్ళ మోసకరం అంటే ఏంటో గమ్మత్ బాగుంది అని అనొచ్చాడు. అంటే అందాన్ని వాక్యానికి విరుద్ధంగా వాడితే మోసకరం. అందాన్ని ఆధ్యాత్మికంగా వాడుకుంటే ఆశీర్వాదం. అబీగయీలు దైవ భయం గలది, జ్ఞానం గలది, జాగ్రత్త గలది. హోలీ స్పిరిట్ రాయించాడు ఆమె గురించి సాక్షి. ఇంకొక ఆమె ఉంది, యెజబెల్. అబీగయీలు, యెజబెల్. సరే అన్ని అనురాలు. సరే ఇశ్రాయేలు రాజు భార్య అయింది. ఇప్పుడు ఎంతమంది యేసుప్రభువును ఎరిగిన వాళ్ళను పెళ్లి చేసుకొని మారిన వాళ్ళు లేరు. ఆ గతంలో కూడా పాత నిబంధనలో కూడా మనం ఇప్పుడు అంతెందుకండి, రాహాబు వేశ్య సంగతి ఏంటండి? ఆమె గ్రహించి వేగుల వారిని పంపించి ఏమండి ఆ పట్టణం నాశనమైనడు దేవుడు తప్పించలేదా? కనుక ఇలా ఎవరు? మోయాబీరాలు. రూతు సంగతి ఏంటి? రూతు సంగతి ఏంటంటే, రూత్ ఎవరు? మరి రూతు ఆశీర్వదించబడలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, యెజబెల్ అనురాలు అని వచ్చారు అక్కడ. వాళ్ళ నాయన బయలు ప్రవక్త, బయలుకు పూజలు చేసేటోడు అని వచ్చారు. మరి ఒక ఇశ్రాయేలు భార్య మారొచ్చుగా, ఆ మారలే, ఆయనను మార్చి విగ్రహాలు పెట్టించింది. ఏమండి, ఒక సందర్భం చూస్తే రాజుల గ్రంథం మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో, అంటే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, ఈమె ఎలాంటిదో నేను చూపిస్తాను చూడండి. 2వ వచనం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దానికి క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితం నేను ఏనయ్యా అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడంటే 4వ వచనం చివరి ఆహాబు మూతి ముడుచుకున్నాడు ఇంటికి వచ్చి. 4వ వచనం. నా పిత్రార్జితం నీకు ఏనని ఆ ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకుండా, ఇంకా భోజనం చేస్తలేడు, ఎవరితో మాట్లాడుతుంది, మూతి ముడుచుకున్నాడు ఇశ్రాయేలు రాజు. ఆ మాట రాశాడు, మూతి ముడుచుకున్నాడు అంట. జనాలుగా ఆడవాళ్ళని అంటుంటారు మూతి ముడుచుకున్నది ఏంటి అని, కానీ ఈడ మగాయన ముడుచుకున్నాడు. ఎవరైనా ముడుచుకోవచ్చు మూతి. మళ్ళీ రాజు ముడుచుకున్నాడు, ఇశ్రాయేల్ రాజు అహాబు. ఈయన అమ్మనగానే వచ్చి మూతి ముడుచుకొని బాధతో, ఇక ఆయన బాధ అయింది, నా మాట చెల్లదా, నా కోరిక తీరదా అని బాధతో ఎవరితో మాట్లాడుకుంటా ఆయన కూర్చుంటే మేడం వచ్చింది. ఇంకా మేడం అమ్మగారు అంటారు, రాణిగారు. ఆమె వచ్చి ఏమంటుంది చూసావా? కనుక అంటే ఆమె క్యారెక్టర్ అర్థం కావడానికి చెప్తున్నాను నేను. ఇది 5. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకునే వాడవై భోజనం చేయక ఉండదేమని అతన్ని అడగగా ఆయన విషయం అంతా చెప్పాడు. చెప్తే 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? రాజు కాదా? రాజ్య పరిపాలన చేస్తలేవా నువ్వు? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, నేను ఇశ్రాయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తా, లేచి భోజనం చేయి, నేను చూసుకుంటా. చూసారా ఎలాంటి స్త్రీ? ఎలాంటి స్త్రీ చూసారా? అక్కడ అబీగయీలు
అబీగైలు డేర్ చేసింది, అబీగైలు తెగించింది. అబీగైలు దావీదు ఖడ్గం భూని ఏమండి దావీదు అతని అనుచరులు వస్తుంటే ఎదురుపోయింది, కానీ మంచి కోసం పోయింది అబీగైలు. ఇక్కడ ఈ యెజబెల్ చూడండి, దుష్టత్వం కోసం, చెడు చేయడం కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పించి చంపించిందండి. తర్వాత చూస్తే అబద్ధ సాక్ష్యం చెప్పి చంపించింది. తర్వాత ఏమైంది? హతమైంది, కుక్కలు చీల్చాయి. అది మీరు రిఫరెన్స్ రాసుకోండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ ఈమె అంతం గురించి ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ 33 నుండి చూస్తారు. ఈ 30 వచనం కూడా చదవాలి. యెహూ అంటే ఆయన అహాబును అర్థమో చంపేసి, యెహూ అంటే ఆయన వస్తున్నాడు చూడండి. యెహూ 30 వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుతుండగా, ఏమండి ఈ యెహూ వస్తున్నాడంటే నన్ను చంపడానికి వచ్చేవాడు వస్తుంటే ఈ ముఖానికి రంగులు వేసుకుంటుంది. పిఎస్ స్వామి అంటుంటాడు, యెజబెల్ని ఏమంటాడంటే రంగులు రాని అంటుంటాడు. శ్రీకాకుళం స్వామి గారు దైవజనులు యెజబెల్ను రంగులు రాని అంటాడా? అట్లా అంటున్నాయండి అనొచ్చు ఎవరైనా. అంటే ఎందుకన్నాడంటే వాక్య ఆధారం ఉంది దానికి. 30 వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని రంగులు రారు అన్నాడు. అందుకే ఇక అప్పుడు అది పంచినట్టు ఏమంటాడు, ఆమె దూషిస్తుంటే 33 వచ్చిన అంటుంటే దీని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని కింద పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను ఆ గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇవ్వగా వారు దానిని పాతిపెట్టబోయి, బాగా చూడాలి ఏమైపోయింది రాని, వారు దానిని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏవీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా అతను ఇట్లనేను, ఇది యెజబెలని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలీల భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరం యెజ్రెయేలు భూభాగమందున్న ఆ పెంట వలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది. చరిత్రలో ఎలా మెలిగిపోయింది చూసారు. ఒక అవకాశం వచ్చింది, ఇశ్రాయేలు రాజుకు భార్య అయింది, వినియోగించుకోలేదు, మంచిని నేర్చుకోలేదు, చెడును నేర్పించింది, చరిత్రహీనురాలుగా చచ్చిపోయింది. మంచి నింపుకోవాలి. ఇది మొదటి ఎగ్జాంపుల్, అబీగైలు యెజబెల్. రెండవది నతనీయేలు నాబాల్. రాసుకోండి, నతనీయేలు నాబాల్. నతనీయేలు గురించి కొత్త నిబంధనలు చూడవచ్చు. నతనీయేలు యోహాను సువార్త 1:47. యోహాను 1:47. బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, సందర్భాలు తెలియచేస్తారు. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, యేసు స్వామి స్వయాన నతనీయేలు గురించి ఇస్తున్న సాక్ష్యం. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమునో లేదు, ఇతనిలో ఏ కపటమునో లేదు. ఎంత మంచి పేరు, యథార్థవంతుడు. కపటము లేదంటే యథార్థవంతుడు, కపటము లేని వాడన్న మంచి పేరు సంపాదించుకున్నాడు నతనీయేలు. ఇంకా ప్రభు దగ్గరికి అప్పుడే వస్తున్నాడు.
తర్వాత నాబాలు ఇంతకుముందే చదివాక సమూయేలు గ్రంథంలో, మళ్ళీ తీయండి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే ఈమె ఇంత మంచిది. ఆయన చూడండి, అయితే చర్యలను బట్టి చూడగా ఆ మోటోడు దుర్మార్గుడై ఉండెను. మోటువాడు దుర్మార్గుడు. తర్వాత అధ్యాయంలో చూస్తే పనివాడు అంటుంటాడు, అమ్మగారు మన యజమానుడు పనికి మాలినవాడు. వారిని మేడం కాడికి వచ్చి సార్ గురించి, మేడం మన సారు పనికి మాలినవాడు. ఇగో దావీదుతో ఇట్లా చేసాడు. మేమేమో అక్కడ అడవుల్లో మందలు మేపుతుంటే మాకు రక్షణలాగా ఉన్నారు మేడం వాళ్ళంతా. వాళ్ళేదో కొంచెం ఆహారం ఉంది, అది కూడా నీకు ఇష్టమైతే చేయమంటే దావీదేవుడు అట్ట ఇట్టు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినాడు. మేడం వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తున్నారు మేడం, అందరినీ ఖతం చేస్తారంటే మేడం మన యజమానుడు పనికి మాలినవాడు, బహు పనికి మాలినవాడు. చదవండి వచ్చిన 17వ వచనం ఉంటుంది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వాడు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నేను చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మళ్ళీ ఒట్టి పనికి మాలినోడు కూడా కాడంట, బహు పనికి మాలిన వాడు. తర్వాత ఇంకేముంది, స్పెషలైజేషన్ పనికి వాళ్ళ తనం లేదంటే ఎవరిని తనతో మాట్లాడనీయడు. వాళ్ళు చెప్పిన నేను చెప్పింది ఎంత ఇచ్చారు. ఎలాంటి సాక్ష్యం అంటే, ఒక పని చేసేవాడు మనవాడు పనికి మాలినవాడు అంటున్నాడు, కానీ చచ్చిపోయాడు. తర్వాత ఇక్కడ 37 చూడండి, 25 సమూయేలు మొదటి కదా 25:37 వచ్చిన. ఉదయం నాబాలులకు అంతము తాగాడు, బాగా పార్టీ చేశాడు. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలేను, అతడు రాతి వలె బిగుసుకుపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును వచ్చెను, అతడు చనిపోయాడు. ఇంకా నతనీయేలు మంచి పేరు తెచ్చుకున్నాడు దేవుని దగ్గర. నాబాలు దేవుని చే మొట్టబడ్డాడు. కాలేబు సంతతి వాడు చూపేనా 3వ వచనం చివరి భాగం. అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు అప్పుడు నాకెంత బలం, ఇప్పుడు నాకు అంతే బలం ముసలితనంలో కూడా అన్న. కాలేబు 12 మంది గోత్ర పెద్దల్లో 10 మంది భయపెడితే జనాన్ని, 2 ఎవరైతే నిలబడ్డారో దేవుడు విజయం ఇస్తాడని దేవుని పక్షాన ఎవరైతే నిలబడ్డారో ఆ 2లో ఒకరైనా ఆ కాలేబు సంతతి చరిత్రహీనుడుగా చచ్చిపోయాడు. కనుక భక్తి జీవితం ఆరంభించిన మంచిదే. మంచి ఎంత డెవలప్ అయింది, పాత చెడ్డ సాక్ష్యం పోయి మంచి సాక్ష్యం ఎంత వచ్చింది. ఎంత వచ్చింది. దేవుడు మంచిని నేర్పుతా ఉంటే ఎంత నేర్చుకున్నావు. ఆ మధ్య పాట రాశారు, జ్ఞాపకం రావట్లేదు సరే. మంచిని నాకు నేర్పింది నీవే, మనసున ప్రేమను పోసింది నీవే. యేసుస్వామి మంచిని మనకు నేర్పుతుంటే మనసున ప్రేమను పోస్తుంది. నేర్చుకుంటున్నామా? అదే అజకారమ్మ, అదే శాడిస్టు అబ్బాయి బ్రదరు, అదే ఓర్వలేనితనం, అదే కోపం, అదే చికాకు, అదే ర్యాష్,
అదే స్వార్థం. అదే ఎవరు మాట వినడండి. ఆయన దోషం చేసేస్తాడు. ఆయన అప్పుడంతే ఇప్పుడంతే. మరి 10 మంది బహుమంది ఆలోచనకర్తలు ఉండటం మంచిదని బైబిల్ ఏం చెప్తుందా? నీకు దోషిందే చేస్తావా? 10 మంది మాట అయినా అందులో శ్రేష్టమైన తీసుకోవా? సందర్భం వచ్చినప్పుడు ఒక విషయం సరిగా తేల్చుకోలేనప్పుడు 10 ఆలోచనలు ఆలోచన చేయాలి. నీకు నచ్చిందేనా? అది కూడా మంచిది కాదు. కనుక ఒకప్పుడు నిన్నేమన్నారో ఇప్పుడు అదే అంటుంటే ఏం మారినట్టు నువ్వు? ఏం సాధించినట్టు భక్తిలో? నువ్వు ఈ లోకయాత్ర ముగించాక ఎలా మిగిలిపోతావు? నాబాలు గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఇది ఉంది. యెజబెలు గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఇది ఉంది. మూడవది బర్నబా బరబ్బా. ఆస్కర్. బర్నబా ఒక సైడ్, బరబ్బా ఒక సైడ్. ఇక్కడ బర్నబా మంచి పేరు గలవాడు. అసలు ఇక బర్నబా అంటే నాకు చాలా ఇష్టం. అపోస్తల కార్యాల్లో మనకు తెలిసిందే కదా. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. మొదటి 5లో రాయబడి 4లో రాయబడి ఉంటుంది. 4:36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడైన దానిని అమ్మి దాని గల తెచ్చి అపోస్తల పాదములతో పెట్టాడు. యోసేపు ఆయన పేరు. ఆయన ఆదరిస్తుంటే ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు. హెచ్చరిస్తుంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చే బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థం. ఆయన ఒక ఆదరణగా ఉన్నాడు సంఘంలో, ఒక హెచ్చరికగా ఉన్నాడు సంఘంలో. తర్వాత ఇంకొక వచనం చూపిస్తాను. ఈయన తర్వాత అంత్యోక్యకు పంపినప్పుడు అక్కడ ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు. 11వ అధ్యాయం అపోస్తల కార్యాలు 24వ వచనం. 11:24. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. హల్లెలూయా. బహుజనులు ప్రభు పక్షమున దెన్ అప్పుడు. కనుక ఇలాంటి మంచి సాక్ష్యం నీకున్నప్పుడు బహుజనులు ప్రభు పక్షం చేర్చబడతారు. నీకు వాక్యం ఎంతో తెలిసినా చేర్చబడతారు అనడానికి లేదు. నీ సాక్ష్యం బాగులేకుంటే, నువ్వు సువార్త ఎంత బాగా చెప్పినా చేర్చబడతారు అనడానికి చెప్పలేము. నీ సాక్ష్యం బాగులేకుంటే. నువ్వు మంచితో నింపబడి మంచి నీలో తొలికిసలాడుతుంటే, మంచి నీలో నుండి ప్రవహిస్తుంటే ఆత్మల పంట నువ్వు 2 మాటలు చెప్పినా నమ్మేస్తారు. సత్పురుషుడు. ఇక్కడ కూడా నింపుదలలు చూసారా? ఇక్కడ ఈయన గురించి పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు, విశ్వాసంతో నింపబడ్డవాడు, సత్పురుషుడు, మంచితనంతో నింపబడ్డవాడు బర్నబా కూడా. కనుక బర్నబా గొప్ప సేవ చేశాడు. పౌలు లాంటి వాడిని ప్రోత్సహించాడు. అంత్యోక్యలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులను ఎక్కడైతే అనబడ్డారో, ఎక్కడి నుంచి అయితే మిషనరీ ప్రయాణాలు 3 మిషనరీ ప్రయాణాలు బయలుదేరాయో అక్కడ సేవ చేసిన వాళ్ళు. కనుక బర్నబా గొప్ప మాదిరిని మనకు వదిలి వెళ్ళాడు. గొప్ప సవాలుకరమైన సేవ చేసి వెళ్ళాడు. బలపరిచే బర్నబా, ఆదరించే బర్నబా. పౌలును ఎవరు చేర్చుకోకపోతే బర్నబా చేరతీశాడు. మొత్తానికి ఒప్పించి అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళాడు. తర్వాత తారసులో అంటే వెతికి తెచ్చి అంత్యోక్యలో పరిచర్యలో ముందుంచాడు. పౌలుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని గ్రహించి బర్నబా తాను చెప్పడం కంటే పౌలుకు ఎక్కువగా చెప్పడానికి అవకాశాలు ఇచ్చాడు. బైబిల్లో ఒక చోట ఉంటుంది ముఖ్య ప్రసంగి అని ఉంటుంది పౌలు గురించి. ముఖ్య ప్రసంగం చేశాడు బర్నబా అనుకున్నాడు. ఎంత మంచి బర్నబా. కనుక బర్నబా మంచి పేరు గలవాడు. బరబ్బా గురించి మనం చూస్తే మత్తయి సువార్త
27:16. మత్తయి 27:16. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ప్రసిద్ధుడైన ఖైదీ బందిపోటు దొంగ, బందిపోటు దొంగ. యేసుప్రభుని విడుదల చేస్తాం అంటే బరబ్బాను విడుదల చేయండి, కానీ యేసుప్రభుని సిలువేయండి అంటారు. అది యేసుప్రభుని సిలువేయాలని వాళ్ళ అరుపులే గెలిచానని చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఆ బరబ్బా గురించి మనం చూస్తే ఓ దొంగోడు, బందిపోటు దొంగ. కనుక జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు విడుదల చేయబడ్డాడు. తర్వాత జనం ఆయనను కోరుకున్నారు. సరే, అది ఇంకో అంశం అవుతుంది. కానీ ఒక దొంగ పేరు లేక నీకు ఇంకేం పేరు? కొందరు లేడీస్ కూడా దొంగతనాలు బల చేస్తుంటారు, భర్త జోబులు. అది దొంగతనం కాదనుకుంటుంటారు. విచిత్రం. గమనించి ఒక ఆయన చిట్యాలలో, నల్గొండ జిల్లా చిట్యాలో ఒక పెద్ద గుణపం, ఒక గడపార తీసుకొని పోయాడు. ఏటీఎం తీసుకుపోదాం. అందులో కెమెరా ఉంటుందని కూడా తెలియదు. ఆయన బాగా ట్రై చేశాడు, కొట్టి చూశాడు, అటు చూసి ఇటు చూసి ఇక రాలేదని సబ్జెక్ట్ ఇంటికి పోయాడు. తర్వాత ఇంటికి పోలీసు వాళ్ళు పోయి పట్టుకుపోయాడు. కనుక దొంగతనం చేసి తెలివి లేని దొంగోడు అంటే బాగా తెలివి సంపాదించుకొని దొంగతనం చేయండి అని చెప్పట్లేదు. కనుక భర్త జోబిలో చెప్పకుండా సరే సమయానికి ఏదో కొనాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు, బజారు పోయాడు, ఇంకొకడికి జోబిలో పైసలు ఉన్నాయి తీసుకున్నాం రాగానే చెప్పాలి. చెప్తే దొంగలు, చెప్పకుండా చిల్లర కూడా కొట్టేస్తే దొంగ. ఒకవేళ మామూలుగా తీసా మామూలుగా మర్చిపోయి అది వేరే విషయం. చాటుగా తీసి అడిగితే కూడా నాకేం తెలుసు అన్నావంటే ఒక దొంగతనం చేసావు, మళ్ళీ అబద్ధం ఆడుతావు. ఇంకా తాగుబోతు భర్తలు ఉన్న వాళ్ళని అయితే బల మోసం చేస్తారు కొందరు ఆడు. వాడు సొయ్యదప్పు వచ్చిందంటే ఆ జోలు 2,000 ఆయన జోలు కొట్టేసి తెల్లారే పైసలు ఉండే ఏమైనా అమ్మ అంటే అన్నీ నాశనం చేసి వచ్చినావు అని మళ్ళీ రివర్స్ గేరేస్తారు. దెబ్బకి వాడు నోరు మూసుకొని ఆయన కామ్గా లేనిపోతే ఎందుకురా నాయన అని నోరు మూసుకొని పోతాడు. 2,000 మాకు లాభం. ఇదంతా దొంగలే. 100 రూపాయలు దొంగతనం చేసినాడు ఆయన, 1 కోటి రూపాయలు దొంగతనం చేసినాడు ఆయన. బరబ్బా లాంటి బందిపోటు దొంగ అయినా, ఇంట్లో 100 రూపాయలు కొట్టేసిన దొంగ అయినా ఇంటి దొంగలను అంటే పట్టుకోలేరంటే ఎవరు? కొందరు చుట్టాలు చాలా మంది వచ్చినప్పుడు చుట్టాల మీద పడిపోద్దని ఇంట్లోనే కొట్టేసుకునేటోళ్ళు ఉంటారు. మంచిగా ఒక చైన్ కొట్టేస్తే అయిపోయాయి, అప్పులని తీరిపోతాయి. లేకుంటే ఏదన్నా 1 నెల రోజులు ఫుల్ బీర్లు తాగొచ్చు, ఇసుకలు తాగకుండా తిరగచ్చు, ఎంజాయ్. ఊటీ పోయి రావచ్చు, కోటికి పోయి ఏమైనా కొనుక్కొచ్చుకోవచ్చు. పడిపోయేది అందరి మీద పడిపోద్ది. అప్పుడు అయ్యో పోయిందంటే వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళందరూ బాధపడాలి. దొంగోడే ఒక్కడు, బాధే 100 మందికి. కనుక నేను ఒక మాట చెప్తుంటాను జనరల్గా, మన ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మన విలువైన వస్తువులు మనదే బాధ్యత, జాగ్రత్త పెట్టుకోవాలి. పోయిందంటే పోయిందని ఎవరు చెప్పరు, తీసింది ఒకరే ఉంటారు, ఎవరో దొంగ. కానీ పోయిందంటే అందరూ నొచ్చుకుంటారు, అయ్యో మా మీద అనుకుంటారు అని. కనుక ఈ సెన్స్ ఉండాలి విశ్వాసం. జాగ్రత్త పెట్టుకో, లేకుంటే నీదే తప్పు. జాగ్రత్త పెట్టుకోకుండా పోగొట్టుకున్నాం అంతే, సప్పుడు చెప్పుకో అంతే. కనుక దొంగ 1,00,000 రూపాయలు చేసిన దొంగ, 10 రూపాయలు దొంగతనం చేసిన దొంగ. చిన్న పాపమైన పాపమే, పెద్ద పాపమైన పాపమే కదా. కనుక ఒక దొంగగా ఆయన మిగిలిపోయాడు. ఏమని ఒకటి నాకు ఒకసారి చెప్పి ఒక మెసేజ్ నేను వింటుంటే, ఉపేందర్ గారు ఎవరో చెప్తుంటే నేను మెసేజ్ వింటుంటే, అందులో ఒక వ్యక్తి, ఒక బ్రదర్ సిస్టర్ వచ్చి బ్రదర్ కాడ సేవకుని కాడ ఏడుస్తున్నారంట. ఏంటండి సమస్య మీదంటే, ఏం చెప్పాను బ్రదర్, మా అమ్మాయి దొంగతనం చేసింది మా బంగారం, మేమేం చేయాలి? మాకు తెలుసు ఆమె చేసిందని, కానీ ఆమెను అడగలేము, ఏం చేయాలి? సరే బంగారం పోయిందని బాధ కాదు, మా అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నాను బాధ అవుతుంది అని ఏడుస్తున్నారంట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఆయన చెప్పింది మా అమ్మ మళ్ళీ మోకాలు వేసిందంటే, అంటే ఆంధ్రాలో మాట వాడతారు ఇలా, మోకాలు వేసిందంటే ప్రార్థన. మోకాలు వేసిందంటే 3-4 గంటలు లేవద్దు బ్రదర్. మళ్ళీ
అంత ప్రార్థన చేస్తుంది. కానీ మేము లేని ఊర్లో లేని చూసి మా బంగారం కొట్టేసింది, ఆమె కొట్టేసిందని మాకు తెలుసు అని ఏడుస్తున్నాడు. సరే ఏం 3 గంటల మోకాలు ప్రార్థన, ఏం దేవుడు ఇంటాడు ఆ ప్రార్థన అంటే? లేక ఎంత యథార్థమైంది ఆ ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? ఆ దొంగతనం అనేది అడ్డు రావట్లేదా ప్రార్థనకు? పాపాలు అడ్డం వస్తాయి కదా ప్రార్థనకు? ఏదంటే సరి చేసుకొని చేయమంటున్నాడు కదా దేవుడు. 2-3 గంటలు ప్రార్థన మోకాళ్ళు వేస్తే, మోకాళ్ళ మీద మళ్ళా కొంతమంది అదే కొన్ని చోట్ల నేను చూస్తుంటాను, మీటింగ్స్కి వెళ్తే లేటుగా వస్తారు, ఆ పాటలు అయిపోయి వాక్యం కూడా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినాక వస్తుంటారు. వచ్చి ఇంకా మధ్యలో ఆమె మళ్ళీ వెనక కూడా కూర్చోదు, ముందు కూర్చొని మోకాళ్ళ మీద మళ్ళీ ఇట్లా ఇట్లా కిందికి కూడా కాదు, మొత్తం సగం ఇట్లా ఉండి చేతులు పైకెత్తిగా పాడడం చేస్తుంటుంది అమ్మగారు, అర్ధగంట ఆలస్యంగా వచ్చి. దేవుడు ఏమనుకుంటున్నాడు అలాంటి వాళ్ళు చూసి ఏమనుకుంటాడు? ఒకవేళ పౌలు కనుక మీటింగ్ చెప్పేది వాక్యం పౌలే అయితే సిగ్గు రావాలని చెప్తున్నా సౌడిగా కూర్చో అంటాడే. ఆలస్యంగా వచ్చినందుకు సిగ్గుపడాలమ్మా నువ్వు, ఇంకా చేతులు ఎత్తి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా కూర్చో. ఒకవేళ ఆ దొంగతనం చేసిన ఆ తల్లి ఉందే ప్రార్థన చేస్తున్నారు, పౌలు ఏమంటే ఆమె కౌన్సిలింగ్ ఏమంటే ఏం చేస్తాడు చెప్పమంటే, ఆమె వాక్యం చెప్పడం ఏం చెప్తాడు పౌలు? సిగ్గు రావాలని చెప్తున్నాడు. 3 గంటల ప్రార్థన, దొంగతనం చేస్తాను, మార్చుకో బుద్ధి అంటాడు. నాలాంటి వాడు అంటే రివర్స్ అవుతారు, కానీ పౌలు లాంటి వాడు అంటే డోర్ మూసుకోరు. కనుక మంచి పేరు సంపాదిస్తున్నావా, దొంగదానిలాగా మిగిలిపోతావు. దేవుడు అందిస్తుంటే బుద్ధి ఉందా దొంగతనం చేయడానికి? ఏం తక్కువ చేస్తున్నాడు దేవుడు నీకు? ఒక ఇంట్లో తెచ్చుకోవడానికి బుద్ధి ఉందా ఏమన్నా? వాళ్ళందరికీ చెప్పుకుంటుంటే ఏమవుతుంది నీ సాక్ష్యం? నీ కుటుంబం సాక్ష్యం ఏమవుతుంది? అలాంటి వాళ్ళు ఉంటే మారాలి. అలాంటి వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని చావాలి. ఓ దొంగదానిలాగా చచ్చిపోతాం, ఓ దొంగలాగా చచ్చిపోతాం. నతనీయేలు ఏదో అర్థం ఉంటుంది. ఆహా, వర్ణబా మంచివాడు, సత్పురుషుడు. నేను ముగించేస్తాను 10 minutes, 75 minutes మెసేజ్, ఇంకా 10 నిమిషాల్లో ముగించేస్తాను. నేను రిఫరెన్స్లు ఇస్తాను, చదవను, జాగ్రత్తగా. 90 minutes ఏం కాదు, 75 minutes చెప్పలేము. ఒకవేళ 90 minutes అయినా నా చేతికి పోలీస్ పెట్టి. 4వది రాసుకోండి. నేను ఇక్కడ వివరించను, ఓవరాల్గా చెప్పేస్తాను, లేక నోటికి చెప్పేస్తాను. అపోల్లో అలెగ్జాండర్, అపోల్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు రాసుకోండి. అలెగ్జాండర్ చెడ్డ పేరు. అపోల్లో అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం రాసుకోండి. అలెగ్జాండర్ 11వ అధ్యాయం 4వ అధ్యాయం, తిమోతికి 11వ 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక అని రాసి 11వ అధ్యాయం అంటున్నారు. 2 నిమిషాలు. తిమోతి రాసి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఈయన చదువుదాం. అపోలో గురించి మనకు తెలుసు కదా, అతడు మంచి విద్వాంసుడు, ఆయన సువార్త ప్రకటించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకి వెళ్ళి అపిలా ప్రిస్కిల్లాలు ఇంకా సువార్త ఎలా చెప్పాలో చెప్పారు. తర్వాత కూడా మంచి పరిచయం చేశాడు అపోల్లో. మంచి పేరు అపోల్లోది. మంచిగా యేసుప్రభు గారు సువార్త చెప్తూ ఆయన దేవుని పనులు వాడబడ్డాడు. ఈ అలెగ్జాండర్ అంటే ఆయన చూడండి, అలెగ్జాండర్ ఆయన చదవండి ఒకసారి. 4:14 తిమోతి పత్రిక 2వ పత్రిక. అలెగ్జాండర్ ఆయన కంచెరవాడు, చాలా కీడు చేశాడని పౌలు చెప్తున్నాడు. చాలా కీడు చేసినాడు. అపోల్లో చాలా మేలు చేసినాడు సువార్త చెప్తూ అనేకులు. అలెగ్జాండర్ చాలా కీడు చేసినాడు.
నువ్వు కీడు చేసే పేరు తెచ్చుకుంటున్నావు. అమ్మో చాలా డేంజర్ అనే పేరుందా నీకు? చాలా మంచోడు అన్న, చాలా పని చేస్తాడు, చాలా కష్టపడతాడు అనే పేరుందా? ఆలోచించాలి. మంచితో నింపబడాలి మనం. మంచి నింపుదల చాలా ప్రాముఖ్యం. నమ్ముకున్న యేసుప్రభువు మంచిదే, సంతోషం, హల్లెలూయా. మంచి పెరిగిందా నీలో? నమ్మక ముందు సాక్ష్యం ఏంటి, ఇప్పుడే సాక్ష్యం. 5వది సీమోను పేతురు, గారడి సీమోను. రాసుకో, 7 విషయాలు చెప్తాను. 5 కాడికి వచ్చేసి సీమోను పేతురు ఒకవైపు, గారడి సీమోను ఇంకో పేరు. సీమోను పేతురు మంచి సాక్ష్యం ఉంది, గారడి సీమోను చెడ్డ సాక్ష్యం ఉంది. సీమోను పేతురు గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం చదవనవసరం, 17వ వచనంలో సీమోను బరి యోనా నీవు ధన్యుడవు అంటాడు. నీవు క్రీస్తు అయ్యా, దేవుని కుమారుడు అయ్యా నువ్వు అని చెప్తే తండ్రి నీకు బయలుపరిచాడు. సీమోను బరి యోనా నీవు ధన్యుడవు. అబ్బా ఎంత మంచి పేరు పేతురు. ఈయన ఏం తెచ్చుకున్నాడు? ఇది చదువుదాం. అపోస్తలుల 8వ అధ్యాయం 17-28. బాగలేదా నీ పద్ధతి అనిపించుకున్నాడు. బాగలేదు. ఒకవేళ మరి నువ్వు బాగా ప్రభు కాలు పట్టుకు మరి ఒకవేళ దేవుడు కనికరించవచ్చు. 17, 8వ అధ్యాయం 17. అపోస్తలుల కార్యం. పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులించుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినది సీమోను చూచి 21వ వచనం నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని, అంటే చెడులో ఉన్నావు, నీ హృదయం బాగలేదు, మానుకోకనైనా మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు బ్రదరే, బిలీవరే, ఫిలిప్పు సువార్త ప్రకటిస్తే రక్షించబడినోడే. 5వ వచనం అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. అంతకుముందు గారడి ఆయన, నేనేదో గొప్పనని చెప్పుకుంటాడు, కానీ సువార్త విన్నాడు, నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ మరలా ఇలాంటి దుష్టత్వంలో ఉన్నాడు. యేసుప్రభు నమ్మి కూడా ఇలాంటి సాక్ష్యం పొందాడు. ఎంత విచారం చూడండి. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. 13వ వచనం చూస్తే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. కానీ హృదయంలో దుష్టత్వం ఉంది. చూడండి, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బధకములోను ఉన్నట్లు నాకు కనబడుతుంది. ఏం సాక్ష్యం పొందాడు, ఏం మంచి సాధించాడు. కనుక యేసుప్రభువుని నమ్ముకున్నావు మంచిదే, దేవుని సేవకులను ఎడబాయకుండా ఉంటున్నావు మంచిదే. కొంతమంది అన్న నాకు తెలుసు, ఈ అన్న నాకు తెలుసు, అన్న నాకు తెలుసు. ఒక బ్రదర్ వస్తాడు నల్గొండలో, నేను ఆర్ఆర్కే మూర్తి గారి కాడ బైబిల్ కాలేజ్ చేసిన, వీళ్ళ కాడ బైబిల్ కాలేజ్ చేసిన, వీళ్ళు నాకు నేర్పారు, వాళ్ళు నాకు నేర్పారు అని చెప్తా ఉంటాడు. ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే సారా వాసన వస్తుంటుంది, ఇస్కీ వాసన వస్తుంటుంది. మళ్ళీ వచ్చి నా బిడ్డ కాడికి వెళ్ళాలి, నేను ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేని ఏడుపుతుంటాడు. సారా వాసన వస్తుంటుంది. అరే ఇంటికి వచ్చాడులే అని ఇద్దామా, ఇస్తే పోయి మందు కొడతాడు. నాకు ఆర్ఆర్కే మూర్తి గారి కాలేజీ, ఈ కాలేజీ, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎవరు చెప్తే నీకు? ఎవరు చెప్తే బైబిల్ కాలేజ్ చేయకుంటే? బైబిల్ కాలేజ్ చేయకుండా మంచిగా బతికేటోడు మంచి బతుకు బతుకుతున్నాడు. బైబిల్ కాలేజీ చేసి కూడా సత్యవేదాన్ని సరిగా నేర్పబడి కూడా సౌండ్ డాక్ట్రిన్ తెలిసి కూడా నువ్వు అలా బతుకుతున్నావంటే ఇంకెంత హోలీ స్పిరిట్ ఏడుస్తాడు నిన్ను గురించి. ఎరకలేనోడు తప్పు చేశాడంటే ఎక్కువ బాధపడతాడా?
ఎంతో నేర్చుకొని తప్పు చేస్తే ఎక్కువ బాధపడతాడు పరిశుద్ధాత్ముడు. ఊరికి పోవాలి, అయ్యో అని ఏడుస్తుంటే సరే అని నేను కొంచెం స్పందించాను. అది ఏంటని నేను చెప్పను. కానీ తర్వాత ఊరికి పోవాలన్నాడు. మరలా నేను బజారు పోతే నల్గొండలనే తిరుగుతున్నాడు. నా బిడ్డ బాగాలేదు పోవాలని ఏడ్చినోడు. ఏమనాలి ఆయన? నేను సువార్థికున్నాను చెప్తాను. కనుక నాకు వాళ్ళు తెలుసు, ఈ అన్న తెలుసు, ఆ అన్న తెలిస్తే మంచిదే, స్వామి అన్న తెలుసు, ప్రకాష్ మంచిదే, విజయ అన్న తెలుసు మంచిదే, పిల్ల వెంకటరత్నం తెలుసు మంచిదే, జోసఫ్ జయసూర్య గారు తెలుసు మంచిదే, బక్సింగ్ గారు నాకు బాప్తీసం వచ్చి మంచిదే. బతికెట్టుంది, మంచి ఎట్టుంది. మంచి ఎట్లా ఉంది. ఫిలిప్ లాంటి గొప్ప ఫిలిప్పు, ఇప్పుడు నింపుదలలు పొందిన ఫిలిప్పే, 6 అధ్యాయాలు ఎన్నుకోబడ్డ ఫిలిప్పే. అలాంటి గొప్ప సమర్పణ గలవాని పరిచయంలో రక్షించబడ్డాడు. పేతురు గిట్ల వచ్చినప్పుడు ఇట్లా చేస్తున్నాడు. ఆ ఫిలిప్కి ఎంత బాధ ఉండొచ్చు, ఏడ్చుండొచ్చు. ఫిలిప్ ముందే గనక వీళ్ళు ఇలా అంటుంటే ఏడ్చుండొచ్చు ఫిలిప్. కనుక మరి మనం పరీక్షించుకోవాలి. ధన్యుడు అని సిమోను యోనా నువ్వు ధన్యుడు అన్నట్లుగా నిన్ను కూడా ధన్యురాలు, ధన్యుడు బిడ్డ కొడక అంటాడా దేవుడు? లలారా నా కుమారుడు ధన్యుడు అంటాడా? నీ బుద్ధి బాగలే, నీ హృదయం బాగలే, ఘోర దుష్టత్వాలు ఉన్నావు అనిపించుకునే స్థితిలో ఉన్నావు. పరీక్షించుకో. ఎందుకంటే దేవుని దగ్గర ఏం దాచలేదు. మనుషుల మధ్య మనం మంచిగా ఉండి అంతరంగంలో బాగలేక ఉండి కూడా వాళ్ళ మధ్య మంచోళ్ళగా చలామణి కావచ్చు. వాళ్ళకి తెలియదు మన అంతరంగంగా. దేవుని దగ్గర దాచలేదు. 6వది మార్కు దేమ అని రాస్తారు. మార్కు దేమ, నేను ముగించేస్తాను. మార్కు దేమ తిమోతి రాసిన 2వ పత్రికలోనే ఉంటుంది. ఇది పక్క అంటే వరుస వచనాల్లోనే వీళ్ళ గురించి ఉంటుంది. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారక నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని మార్కు పేరు పొందాడు. ఒకప్పుడు మిషనరీ ప్రయాణంలో వెనకకొచ్చాడు. బర్నబాకి పౌలు కొంచెం భేదం వచ్చి ఈయన గురించి కొంచెం ఏమంటే వాదం కలిగింది, లేక భిన్న అభిప్రాయాలు వచ్చాయి. అవన్నీ మనకు తెలుసు. తర్వాత మళ్ళీ బర్నబా పరిచర్యలో తర్వాత ఆయా రీతులుగా మార్కు మంచి మరలా సరి చేసుకున్నాడు, నిలబడ్డాడు. ఒకప్పుడు ఏదో తెలుసో తెలియక పొరపాటు జరిగినా దిద్దుకున్నాడు మార్కు. దిద్దుకున్నప్పుడు మరలా పౌలు చేశాడు. కనుక ఒకవేళ ఏదైనా చెడ్డ పేరు, చెడ్డ సాక్ష్యం, ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే ఒకవేళ సరి చేసుకొని మళ్ళీ సాక్ష్యం సంపాదించుకోవాలి, కట్టుకోవాలి. మార్కు కట్టుకున్నాడు దేవుని కృపలో. బర్నబా కట్టాడు ఆయన. పేతురు సాంగత్యం, పేతురుతో సహవాసం ఉంది మార్కుకు. ఏమంటే బర్నబాతో ఉంది, పౌలుతో ఉంది. మంచి పేరు సంపాదించుకున్నాడు. దేమాదుడు 5వ వచనం చదవమ్మ. దేమా ఇహలోకమును స్నేహించి 10వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4:10. ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. మార్కు కొంత టైం వచ్చాడు, ఆ మిషనరీ ప్రయాణాలు వెనుదిరిగాడు, పౌలుకు దూరమయ్యాడు, బర్నబా చెరదీశాడు. కానీ అలాంటి మార్కు బాగుపడి మరలా ఏమండి పౌలుకి ఎంతో సన్నిహితుడైపోయాడు. తర్వాత కాలంలో ఏమండి పౌలుతోనే ఉన్న దేమా మాత్రం ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఏం పేరు సంపాదించుకున్నాడు? ఇహలోకమును స్నేహిస్తున్నారు అన్న పేరు వస్తుందా మనకు? లేక ప్రయోజనకరమైన వాడు నాకు అనే పేరు వస్తుందా? ఏ పేరు సంపాదించుకుంటున్నా? చివరిది 7వది నేను ముగించేస్తాను. అకులా ప్రిస్కిల్లా, అననీయ సప్పీరా, ఈ భార్యాభర్తలను చూస్తే ఈ ఒక్కొక్కరు వ్యక్తులను చూసాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు భార్యాభర్తలు అకులా ప్రిస్కిల్లా
అననీయ సప్ఫీరా. అకుల ప్రిస్కిల్లల సాక్ష్యం ఎంత అద్భుతమో 16వ అధ్యాయం రోమాపత్రిక. నేను ఒక 5 minutes ముగించేస్తాను. చివరిది 7వది చెప్తున్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయం క్రీస్తు యేసునందు ఆ. నా జతపని వారైన ప్రిస్కిల్లకును 3 నుండి. క్రీస్తు యేసునందు నా జత పరివారైన ప్రిస్కిల్లకు నకులకును నా వందనం చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు వారు నా ప్రాణము కొరకు ప్రాణములను ఇచ్చుటకైనను తమ ప్రాణములకు ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. చూసారు, ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. పౌలతో పాటు కష్టపడి పనిచేశారు. పౌలు ఎటు బాగుమంటే అటు బొమ్మ అన్నారు, పౌలు ఎటు ఉంటే అక్కడ ఉన్నారు, పౌలతో పాటు ప్రయాణాలు చేశారు. ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు. వాళ్ళు ఆ డేరాలు కష్టపడి డేరాల కుడుతూ పని చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆత్మలను సంపాదిస్తే సంఘం స్థాపించబడగా దేవుని కృపలో వాళ్ళ ఇంట్లోనే కొడుకుంటున్నారు. ఇల్లు కూడా సంఘం కొడుకోవడానికి ఇచ్చారు. మేము మాత్రమే అన్ని జనాలు ఉన్న వారంతా సంఘాల వారు వాళ్ళకు ఏమన్నారు, కృతజ్ఞులై ఉన్నారు అంటున్నారు. అబ్బా, ఏమి సాక్ష్యం! మరి వీళ్ళ సంగతి ఏంటి? అననీయ సప్ఫీరా అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి సంఘంలో వచ్చింది ఏంటంటే అబద్ధం వచ్చింది. వాళ్ళ గురించి నేను 2 మాటలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అననీయ సప్ఫీరా 3వ వచనం 9వ వచనం. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భీమ వేళ కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ఏమంటే పోలుకున్నాడు. ఎలాంటి పేరు తెచ్చుకున్నాడు? చచ్చిపోయాడు. తర్వాత ఆమె వచ్చింది. ఆమెను అడిగారు, ఏమండి? ఆమెను అడిగాడు పేతురు అన్న అడిగాడు. 9వ వచనం ఆమె అట్లే చెప్పింది. అప్పుడు 9 ఈయన అంటున్నాడు, లేక చదువు 7 నుంచి చదవనా? ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. భర్త చచ్చిపోయాడు, పాతి పెట్టడానికి ఎవరసలు ఎత్తకపోయింది ఎవరు వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమె అడిగాను. ఈమెకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది చూస్తే అడిగినప్పుడు అయ్యో అని ఒప్పుకుంటే వేరుగా ఉండేది. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఆత్మను శోధించుటకు ఏకీభవించిన భార్యాభర్తలుగా చెడ్డ సాక్ష్యాన్ని వదిలిపోయారు. చెడ్డ పేరు తెచ్చుకొని చచ్చిపోయారు. అమ్మగారు ఇట్లా దాచి రావడానికి పోయిందేమో. ఎంతసేపు? ఇంచుమించు 3 గంటలు అయిందంట. ఆయన వచ్చిన 3 గంటలకు వచ్చింది. మరి అమ్మగారు ఇట్లా దాచిందో, ఏమన్నా చెట్టు దోలాడి సీక్రెట్గా ఆ లంకె బిందెలలో పెట్టి పూడిచి వచ్చిందో ఇక మనకు తెలియదు. పోలీసు పెట్టి రాయించలేదు. కొంతమంది భలే తెలివి గల చేష్టలు చేస్తున్నాం అనుకుంటుంటారు. కొందరు ఆడవాళ్ళు పిసినార్తనం చేసుకుంటారు. పిసినార్తనాన్ని గట్టి అనే ముద్దు పేరు పెట్టుకుంటారు. లోభత్వం దేవుడు మెచ్చేది కాదు. విచ్చలవిడిగా ఖర్చు చేయమని దేవుడు చెప్పట్లేదు. కానీ లోభత్వం కలిగి ఉన్న లోభత్వం విగ్రహారాధనతో సమానమని కొలస్సీ పత్రిక చెప్తుంది. విగ్రహారాధనైన ధనాపేక్ష అంటే డబ్బుకిచ్చి ధన వ్యామోహం అంత మాత్రమే కాదు, పిసినారితనం, లోభత్వం. జాగ్రత్త. కనుక అననీయ సప్ఫీరా ఏమైపోయాడు? అకుల ప్రిస్కిల్లలు ఎలా మిగిలిపోయారు? కనుక మంచి పేరు, నేను మంచి పేరు పొందిన వాళ్ళని 7 చెప్పాను. ఈ భార్యాభర్తలు 2 కలిస్తే 8 అవుతారు. సరే, భార్యాభర్తల కుటుంబం అనుకుంటే కాదు, 7 విషయాలు ఇటు చెప్పాను. 7 చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళ గురించి చెప్పాను. మనం పరీక్షించుకోవాలి. మనం ఈ 7 మంచి పేర్లు తెచ్చుకున్న వాళ్ళ మంచి పేర్లు ఏ విషయాల్లో వాళ్ళు ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అలాంటి పేర్లే మనకున్నాయి. లేక వీళ్ళు ఎలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు అందులో ఏదో ఒక దాంట్లో మనం ఉన్నామా? మీకు ఇంకొక పాయింట్ మీకు చూపించి నేను ప్రార్థన చేయాలి. ఇది ఒక్కటే. ఇదేంటంటే కొందరు, అంటే ఇది కూడా అవసరం అని చెప్తారు. కొన్నింట్లో మంచి పేరు ఉంటుంది, కొన్నింట్లో మంచి పేరు ఉంటుంది. అట్లనే కొనసాగుతుంటారు. ఆ మంచి పేరు ఎలా ఉందో దాన్నే డిస్ప్లే చేసుకుంటూ తిరుగుతుంటారు. ఇక చూసుకో ఇది నా మంచి, ఇది నా మంచి, ఇది బాగులేని అస్సలు కనిపించనియరు, చెప్పనివ్వరు.
ఆ సందర్భం ఎవరైనా ఎత్తుతున్నారంటే అక్కడ ఉండరు, ఎస్కేప్. ఒక్కటే వచనం చదివితే అర్థమైంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2 వచనాలు, అంటే ఒకే భాగంలో 2 వచనాలు ఫిలిప్పీ పత్రిక. ఇది ఒకటే నమ్మొచ్చు. 4వ అధ్యాయం 2-3 వచనాలు. అంటే కొందరు కొన్నిట్లో బాగుండి కొన్నిట్లో బాగులేని వారు అంటారు. కొన్ని మంచి విషయాలు ఉండి కొన్ని మంచి లేని వారు. అలా ఉండదు. నేను ప్రారంభంలోనే చెప్పాను కదా, బయట 10 మందికి సాయం చేస్తారు, 100 మందికి ఏమైనా మోసం చేస్తారు. అదేం మంచి? 1000 మందికి మోసం చేసావు, 10 మందికి సాయం చేశావు, ఏం మంచిది? కనుక యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఎఫెసీలో ఉంది కదా, ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు, క్రీస్తు వల్ల మనం అన్ని విషయాలు ఎదగాలని, అన్నింటిలో బాగుండాలి. అసలు బాగులేదు బాగు చేసుకోవాలి. బాగుండి చూపించుకుంటా తిరిగితే ఏం బాగుపడతాను? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక సువార్త పనిలో ఎంతో సహాయం చేసేవాళ్ళని. కానీ వీళ్ళిద్దరికి పడదు. ఐక్యత విషయాల్లో బాగలేరు వీళ్ళు. దేవుని పనిలో బాగుంటారు. అన్నా సువార్త బోధా వస్తా, కానీ ఒకవేళ అంతలో ఇంకో సిస్టర్ వస్తుందని తెలిసినప్పుడు రాదేమి. ఆ సిస్టర్ వస్తే కథ, ఆ బ్రదర్ వస్తే కథ. సువార్త పనిలో బాగున్నారు ఎక్కలు, యువదియను సుంటికేను, యువదియ సుంటికేను. సువార్త పనిలో బాగున్నారు, సువార్త చెప్పడం చాలా ఇష్టం. ట్రాక్స్ పట్టుకొని బైబిల్ బ్యాగ్ వేసుకొని అవసరమైతే బైబిల్ పుస్తకాలు తీసుకొని కొట్టినా సరే తిట్టినా సరే వీధుల్లో సువార్త చెప్తారు. దెబ్బలు తినైనా దేవుని సువార్త చెప్పొస్తారు. కానీ సంఘంలో ఏమండి, కొందరితో వీళ్ళకి పడదు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలని, ప్రేమాను బంధమిచ్చే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంటే ఐక్యత గురించి పట్టింపు ఉండదు వీళ్ళకు. మాట్లాడరు కొందరితో వీళ్ళు. అంటే కొందరు కొన్నిట్లో బాగుండి కొన్నిట్లో బాగులేని వారు ఉన్నారు. కనుక మనం అన్నింటిలో బాగుండాలని బైబిల్ చెప్తుంది. సువార్తలో బాగున్నాం, మంచిది, హల్లెలూయా. ఏమండి, ఐక్యతలో కూడా బాగుండాలి. ఐక్యతలో ఇది ఇంకొక పాయింట్గా మీరు మనసులో ఉంచుకోండి. అన్ని విషయాల్లో బాగుండాలి. నేను ముగించేస్తున్నాను. 7 విషయాలు మీ దృష్టికి తెచ్చాను. మొదటిగా అబీగయలు, యెజబేలు వాళ్ళ జీవితాలను పరిశీలన చేశారు. రెండవది నతనీయేలు, నాబాలు జీవిత సాక్ష్యాలను పరీక్ష చేశాను. మూడవది బరబ్బా గురించి పరిశీలన చేశాం. 4వది అపోల్లో, అలెగ్జాంద్రు జీవితాలు పరిశీలన చేశాం. 5వది సీమోను పేతురు, గారడీ సీమోను జీవితాలు, రక్షించబడిన గారడీ సీమోను జీవితాలు పరిశీలన చేశాం. 6వది మార్కు, దేమా జీవితాలు మరి సాక్ష్యాలు పరిశీలన చేశాం. 7వది అకులా, ప్రిస్కిల్లా, అననీయ, సప్పీరాల గురించి మనం ఆలోచన చేశాం. యువదియను సుంటికే గురించి వారిలో మనం చూసాం. కనుక మరి మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం. అపోస్తల కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో 4 నింపుదలను, విశ్వాస నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, జ్ఞాన నింపుదల, మంచి నింపుదల కలిగిన వారు 7 ఆనాడు అలాంటి వారిని పరిచర్యకి ఎన్నుకున్నారు. మరి మనము ప్రభువులో ఉన్న మనము ఆ పరిచర్య చేసేవారే కాదు, ఎలాంటి పరిచర్య చేసేవారే. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభువును నమ్మిన మనందరం కూడా మంచితో నింపబడాలి, మంచిని పంచాలి. అప్పుడు మన దేవునికి మహిమ వస్తుంది, మనం ఆత్మలను సంపాదించగలం, మనం మంచి సాక్ష్యాన్ని వదిలి వెళ్ళగలం. ఆ సాక్ష్యం కూడా మనం మరణించిన తర్వాత కూడా మంచి ఫలితాలను ఇచ్చేలా మంచి పని చేస్తుంది. ప్రార్థన చేస్తుంది. లెట్ us pray. దయగల తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మంచి నింపుదల, మంచి తనపు నింపుదల, మంచితో నింపుదల అనే అంశాన్ని మా దృష్టికి తెచ్చినందుకు వందనాలు.
అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ ధ్యానంలో 7 పరిచారకులను ఎన్నుకున్న సందర్భంలో 4 నింపుదలల్లోని 4వ నింపుదల గురించి ధ్యానించట కృపనిచ్చినందుకు వందనాలు. ఎంతోమంది జీవిత సాక్ష్యాలు మేము చూసుట కృపనిచ్చారు కనుక మేము మంచిని సంపాదించిన ఆ మంచి మాదిరులను తీసుకొని మేము మంచి విషయంలో ఇంకా ఎదుగుతూ నేర్చుకుంటూ మంచిని పంచుతూ సాగుటకు మాలో చెడు మంచికి వ్యతిరేకమైంది ఏదున్నా మేము దిద్దుకొని సరిచేసుకొని మేము కొన్ని చెడ్డ సాక్ష్యాల గురించి చెడ్డ మాదిరిల గురించి చూసాం. అలాంటివి మాలో ఉంటే మేము హెచ్చరికగా అవి తీసుకొని మాలో ఉంటే సరిచేసుకొని అయ్యా ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వల్ల అన్ని విషయాలు ఎదుగుతూ అయ్యా మంచిలో ఎంతో ఎదుగుతూ ఆయన మంచి ఫలితాలు మంచి పేరు మీకు మహిమ తెస్తూ మంచి సాక్ష్యాలను మేము మరణాంతర పరిచర్య చేయగలిగేలా మంచి ముగింపుతో మంచి పేరుతో ఆయన ఇసుక మీద రాసిన రాతల్లా చెరిగిపోకుండా నిత్యము జ్ఞాపకం ఉండేలా మేము జీవించుటకు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరు పొంది క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.